ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగుని ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 22 డిసెంబర్ నుండి 28 డిసెంబర్ వరకు చక్కని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి సదా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని, వ్యాపారాలన్నీ కూడా వృద్ధి చెందాలని మనసారా శ్రేయప్రతిని ప్రార్థిస్తూ, ఇక ఈ వారం గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి వారఫలం ఏ విధంగా ఉంది, ఏ విధమైన ఫలితాలు మనకు కలుగుతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశి వారికి వారం అంతా కూడా భవిష్యత్తుకు కావలసినటువంటి ఒక చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి విశేషంగా ఆలోచనలు, దాన్ని కార్యరూపం దాల్చడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో జరిగినటువంటి విపరీతమైన ప్రయాణ బడలికలు, విపరీతమైనటువంటి ధన వ్యయము, ఖర్చు ఇవన్నీ కూడా వాటినన్నీ కూడా ఒక అదుపులో ఉంచుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తుకు కావలసినటువంటి ఒక చక్కని ప్రణాళికలు, వాటి యొక్క కావలసినటువంటి రూపురేఖలన్నీ కూడా చక్కగా వాటిని ప్లాన్ చేసుకొని వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆర్థికంగా పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. ఇక కుటుంబ పరంగా చక్కని ప్రోత్సాహం, తల్లిదండ్రుల వల్ల చక్కని ప్రోత్సాహం ఇవన్నీ కూడా లభిస్తాయి. కుటుంబానికి ఏదో చేయాలనేటువంటి కొన్ని ఆలోచనలు కూడా కలుగుతాయి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఏదో ఊహించుకొని అనవసరమైనటువంటి భయభ్రాంతులు చెందకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఏదో తెలియనటువంటి అపరిచిత వ్యక్తుల వల్ల, అపరిచిత పరిచయాల వల్ల కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలోనూ కాస్త ఎక్కువగా దూకుడుగా ప్రవర్తించకుండా కాస్త నెమ్మదిగా ప్రవర్తించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది, స్త్రీలకు కూడా ఆనందంగా హాయిగా ఉంటుంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకు కూడా చక్కగా అనుకూలంగా ఉంది ఈ వారం అంతా కూడా. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని నిత్యం పారాయణం చేయండి. యథావిధిగా శనేశ్వర స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆశించినటువంటి ఫలితం నెరవేరలేదని మాత్రం నిరాశపడకూడదు. అయితే మీరు ఏదైతే ఫలితాన్ని ఆశిస్తున్నారో, ఏ ఫలితాని కోసమైతే ఆరాట పడుతున్నారో అది కాస్త వాయిదా పడడమే కానీ కార్య నాశనం మాత్రం లేదు. కార్యం కాస్త వాయిదా పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో యథావిధిగా శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా మీ ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఆధ్యాత్మిక పరంగా ఒక చక్కని ఒక శ్రేయోభిలాష యొక్క సలహా మీరు పాటించాలా వద్దా అనేటువంటి ఒక మీమాంసలో ఉంటారు. ఎదుటివారి యొక్క మనస్సు బాధపడకుండా వారి మనసులో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకొని వారికి అనుకూలంగా ప్రవర్తించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక స్నేహితుల వల్ల కానీ లేదా బంధువుల వల్ల నరఘోష యథావిధిగా ఉంది. ఆ నరఘోష వల్ల ఒక రకమైనటువంటి చికాకులు ఇవి ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక మనోధైర్యం పెరుగుతుంది. ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా కానీ తన యొక్క ప్రయాణంలో, తన యొక్క మార్గంలో తాను వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. అంతేకాకుండా తమకు అవసరం లేనటువంటి విషయాలలో, తమ సొంతం కానటువంటి విషయాల్లో, ముఖ్యంగా స్థల విషయంలో కానీ ఏవైనా స్థిర చరాస్తుల విషయాల్లో కానీ ఒక రకమైనటువంటి చిన్న చిన్న తగాదాలు కూడా ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి యొక్క జపాన్ని ప్రతినిత్యం శ్లోకాలు నిత్యం ధ్యానం చేయండి. వీలైతే గోవుకి
కొంచెం శనగలు అలాగే కందులు ఆవు ఆహారంగా తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి ఎటూ తేల్చుకోలేనటువంటి కొన్ని విషయాలలో అనిశ్చిత స్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితులతో కానీ లేదా వ్యాపార భాగస్వాములతో కానీ బంధువర్గంతో కానీ అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తమ యొక్క పరపతికి తమ యొక్క ప్రతిష్టకి మచ్చ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కాస్త మీరు జాగ్రత్త పడతారు. అంతేకాకుండా విపరీతమైనటువంటి మానసికమైన నిర్వేదము, ఒక రకమైనటువంటి అలసత్వము, జాఢ్యము, సోమరితనం ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. బంధుమిత్రులతో తెలియనటువంటి అకారణమైనటువంటి తగాదాలు ఏర్పడే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. వ్యాపార లావాదేవీల్లో కానీ ధనం రావటం కానీ ఖర్చు చేయటం కానీ ఇలాంటి వాటి అన్ని విషయాలలో కూడా ఒక రకమైనటువంటి చక్కని జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆచరణలో మాత్రం అది మీరు అమలు చేయడం కష్టంగా ఉండే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఇక అనవసరమైనటువంటి విషయాల్ని ముందే భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఊహించుకొని ఎక్కువగా బాధపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పర్వత ప్రాంతాలు కానీ పుణ్యక్షేత్ర సందర్శన కానీ ఏర్పడవచ్చు. కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చేతికి అందినట్టే అంది అవి కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక వ్యాపారంతో కాకుండా ఉద్యోగ ప్రయత్నాలు, ముఖ్యంగా అది ఉద్యోగం ప్రయత్నం చేస్తారు, ఆ ఉద్యోగం వస్తుంది, కానీ అది కాస్త మీరు పరిపూర్ణంగా సంతోషించే విధంగా ఉండకపోవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. విపరీతమైన ధన వ్యయము, సంతానంకి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు ఏర్పడినా కానీ వాటిని అధిగమించి ఒక రకమైన చక్కని నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కొత్త వస్తువులు గృహంలో తీసుకురావడం జరగవచ్చు. నూతన వస్తువులు విలాసవంతమైన కానీ వినోదవంతమైనటువంటి వస్తువులను గృహంలోకి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి బంధువుల తరఫున ఒక రకమైనటువంటి ఇబ్బందులు, మీరు వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఎదుటివారికి కాస్త మానసికంగా బాధ పెట్టడం, తద్వారా ఒక రకమైనటువంటి ఒక చిన్న అగాధం ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా కాస్త జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక కాస్త మాట్లాడే సమయంలో కాస్త నేర్పు, ఓర్పు ప్రదర్శించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సంతానం యొక్క విద్యా విషయంలో కానీ లేదా వారి యొక్క ఉద్యోగ విషయంలో కానీ ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకుంటారు. కాస్త సంతృప్తి ఇచ్చే విధంగా మీ యొక్క సంతానం యొక్క ప్రవర్తన ఉండవచ్చు. ఇక ఆర్థికంగా పెద్దగా లాభం కానీ పెద్దగా నష్టం కానీ ఉండకపోవచ్చు. ఇక ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులకు మాత్రం కాస్త చిన్నమైన సమస్యలు, ఒక పరీక్షా సమయంగా ఉండవచ్చు. తొందరపాటుతనం వల్ల జరగాల్సినటువంటి పనులను కాస్త జరగకుండా మీకే మీరు వాటిని దూరంగా జరుపుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరంతో పాటు గణపతి ఆరాధన చేయండి, గణపతి అర్చన చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా ఆనందదాయకంగా ఆహ్లాదంగా గడిచే అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం, వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనురాగాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. దైవ దర్శనాలు, చక్కని ఆధ్యాత్మికపరమైనటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల మీకు మానసికమైనటువంటి పరిపూర్ణ ప్రశాంతత కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ధనం కాస్త ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సంతానం యొక్క భవిష్యత్తు గురించి, సంతానం యొక్క అభివృద్ధి గురించి మీరు ఒక రకమైనటువంటి చక్కని ఆలోచనలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. వాటిని అమల్లో పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క గొప్పతనం అంతా కూడా మిమ్మల్ని పరిపూర్ణంగా సంతృప్తిపరిచే విధంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామికి పరిపూర్ణమైనటువంటి సహకారం మీకు లభిస్తుంది. ఇక ఉద్యోగ విషయంలో మీ యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది.
గతంలో మిమ్మల్ని విమర్శించినటువంటి వారే ఈవేళ మీ దగ్గరికి మీ సలహా కోసం రావటం అనేటువంటిది మిమ్మల్ని ఆనందపరిచే విధంగా మారవచ్చు. ఇక రక్త సంబంధికుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా వారి యొక్క ఆర్థిక విషయాలలో కానీ మీరు జోక్యం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకరి ఆరోగ్యం మాత్రం కాస్త కలత పెట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రయాణాలు కాస్త వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు ఆనందంగా హాయిగా చక్కగా ఉంది. చక్కని ప్రణాళికలు చేస్తారు. అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శ్రీ హయగ్రీవ స్తోత్రము అలాగే ఏదైనా శివాలయంలో ప్రతినిత్యము కూడా ఈ వారం అంతా కూడా రుద్రాభిషేకం చేయించినట్లయితే చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందవచ్చు. కన్యారాశి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ చక్కని ఆనందం, ఒక రకమైనటువంటి ఆహ్లాదము, జీవితంలో ఏదో సాధించబోతున్నామని, జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆరాటము, తపన మీలో కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత నూతన విద్యా అవకాశాల కొరకు నూతన విద్యాపరమైనటువంటి ఒక రకమైనటువంటి కొన్ని ఆలోచనలు చేసుకుంటారు. దానికి తగిన విధంగా శ్రమించాలని నిర్ణయం తీసుకుంటారు. నూతన వాహన ప్రాప్తి కూడా కనపడుతూ ఉంది. కుటుంబ పరంగా పరిపూర్ణమైనటువంటి సహకారము, సంతోషం మీలో ఏర్పడతాయి. ఒకానొక విషయంలో మాత్రం మనస్సు కాస్త కలత చెందించేటువంటి అవకాశం కూడా ఉంది. బంధువులు కానీ లేదా రక్త సంబంధిక బంధువుల నుంచి కానీ కొన్ని మాటలు, కొంతమంది వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేప్పుడు కానీ లేదా ఎక్కడైనా పూర్తి ట్రాఫిక్లో ఉన్నప్పుడు, రోడ్డు దాటేప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఈ రాశి స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా గతంలో ఏర్పడినటువంటి చికాకులన్నీ కూడా తొలగి భవిష్యత్తులో ఏదో మంచి జరగబోతుంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఆనందం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా శ్రీ సుదర్శన స్తోత్ర పారాయణం కానీ, రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణం కానీ చేయండి. నిత్యం అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మీరు పనిచేసేటువంటి వ్యాపార సంస్థలో కానీ లేదా వ్యాపారంలో కానీ మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. యాజమాన్యం యొక్క మీ యొక్క శ్రమను గుర్తించే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ పని తీవ్రత మాత్రం, పని ఒత్తిడి మాత్రం విపరీతంగా ఉంటుంది. అదనపు బాధ్యతల మీద కూడా మీ పైన ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక శారీరకమైన విపరీతమైన శ్రమ, అలసట ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ తీసుకోకూడదు సుమ. ఇక ఒకానొక స్నేహితు యొక్క కుటుంబం కోసం కానీ లేదా మీ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళ కోసం కానీ మీరు ఏదో చేయాలనేటువంటి ఒక ఆరాటం మీలో ఉంటుంది. దానికి తగినటువంటి అడుగులు ముందుకు వేసే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా మాత్రం కాస్త ఒడిదొడుకులు మాత్రం ఉండడం సహజం. కొన్ని చికాకులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి తొందరపాటు వల్ల, మీ యొక్క తొందరపాటు మాటల వల్ల ఎదుటివారి యొక్క మనస్సును కూడా కాస్త గాయపరిచే అవకాశం కూడా లేకపోలేదు. మధ్యవర్తిత్వం జరపడంలో విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. తనకు మాలిన ధర్మం మాత్రం చెయ్యకూడదు సుమ. ఇక ముఖ్యంగా కోర్టు గొడవలు ఇలాంటి విషయాల్లో మాత్రం కాస్త నొప్పింపక తానొప్పక అన్నట్టుగా ఉండి వీలైనంత వరకు కాస్త వాయిదా పరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే ఉత్తమంగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా యథావిధిగా గత వారం చెప్పినట్లుగానే ఈ వారం కూడా శనేశ్వర స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అలాగే వీలైతే కాలభైరవ స్తోత్రాన్ని కూడా పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. జీవితంలో ఏదో సాధించాలి,
వృధాగా గడిచినటువంటి సమయాన్నంతా కూడా మళ్ళీ పరిపూర్ణంగా దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి మీరు వస్తారు. అందులో తగినటువంటి కృషి చేస్తారు. దానికి తగినటువంటి అడుగులు కూడా ముందుకు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరినైతే మీరు గొప్పగా ఊహించారో, ఎవరినైతే మీరు ఒక గురువు తుల్యులుగా భావించారో, ఎవరి వల్లనైతే మీరు లాభాన్ని పొందారో వారే కాస్త మిమ్మల్ని కాస్త దూరంగా ఉంచాలనేటువంటి నిర్ణయానికి వచ్చారని తెలిసి మానసికంగా విపరీతంగా బాధపడతారు. అతి మంచితనానికి ఇదా బహుమతి అనేటువంటి విధమైనటువంటి ఒక రకమైనటువంటి నైరాశ్యానికి కూడా లోనయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తమ బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేదా సమాజం అంతా కూడా గర్వించే విధంగా ఏదో సాధించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి తపన, పట్టుదలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఆ దిశగా ముందు అడుగులు వేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అలసత్వం పనికిరాదు సుమ. కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవకాశం ఏర్పడవచ్చు. వ్యసనాలకు కాస్త దూరంగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న తగాదాలు కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా స్త్రీలైతే పురుషులతో, పురుషులైతే స్త్రీలతో ఒక రకమైనటువంటి అనవసరమైన వివాదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పరపతికి, మీ యొక్క చక్కని అభివృద్ధికి ఒక రకమైనటువంటి మచ్చ వేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఎదుటివారిలో ఉన్నాయని తెలుసుకొని మీరు బాధపడతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆహ్లాదమైనటువంటి, ఆనందకరమైనటువంటి వారంగా చెప్పవచ్చు. అయితే ప్రయాణాలు చేయవలసి రావటము, ధనం కాస్త ఖర్చు కావడం మాత్రం జరగవచ్చు. జీవిత భాగస్వామికి ఒక పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. చక్కని ఆనందదాయకంగా, ఆహ్లాదంగా గడపాలని నిర్ణయం చేసుకుంటారు. సంతానం యొక్క పురోభివృద్ధి, సంతానం యొక్క అభివృద్ధి చక్కగా మిమ్మల్ని ఆనందపరిచే విధంగా ఉంటుంది, గర్వించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తన కుటుంబంలో కానీ, లేదా తమ యొక్క జ్ఞాతులలో కానీ ఏదైనా ఒక శుభకార్య నిమిత్తమై మీ యొక్క పరిపూర్ణమైన బాధ్యతను మీరు నిర్వర్తించవలసినటువంటి అవసరం కూడా ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఇక కొన్ని శుభవార్తలు వినటం, తోటి ఉద్యోగులతో ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కాస్త జాగ్రత్త పడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అనవసర వివాదాల్లోకి లాగి మీ మనసులో ఏముందో తెలుసుకోవాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం ఉంది కనుక ఎవరితో మాట్లాడినప్పుడైనా కానీ కాస్త 1-2 సార్లు ఆలోచించి ఏదో భావోద్రేకంలో మీలో ఉన్న రహస్యాలను బయటకు చెప్పకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక మధ్యవర్తిత్వం జరిపేప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపడి మాత్రం ఎక్కడా సంతకాలు చేయడం ఇలాంటివి మాత్రం చేయడంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, లేదా మహాలక్ష్మి అష్టోత్తరం కానీ నిత్యం పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ మానసికమైనటువంటి ఆనందం, మానసికమైనటువంటి చక్కని ఆరోగ్యం ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చక్కని ప్రశాంతత కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. కానీ ఏదో ఒక రకమైనటువంటి సంఘర్షణ మాత్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎవరినైతే మీరు అధికంగా ఇష్టపడుతున్నారో, ఎవరినైతే మీరు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయంలో మాత్రం కాస్త మీకు మనస్సు భంగపరిచేటువంటి విషయాలు వినాల్సి రావటం, తర్వాత ఎటూ తేల్చుకోలేని స్థితి, ఒక రకమైనటువంటి ఆలోచనారహితమైనటువంటి కోపం మీలో ఏర్పడటం, ఏమి చేయకూడదు అలాంటివి చేయటం, ఇలాంటివన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక విషయంలో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు మాత్రం ఉండకపోవచ్చు. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మీ యొక్క పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరుగుతాయి. కానీ తన రక్త సంబంధీకుల యొక్క విషయంలో మాత్రం, తన రక్త సంబంధి బంధువుల వర్గంలో మాత్రం ఒక రకమైనటువంటి మీ పట్ల దుష్ప్రచారం కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ
లోకంతో పాటు మనము ఉండాలి, లోకంతో పాటు మనము మారాలి, నలుగురికి అనుకూలంగా ఉండాలనేటువంటి ఒక నిర్ణయాన్ని మాత్రం తీసుకున్నట్లయితే మీ యొక్క జీవితం బాగుంటుందని, అలాంటి నిర్ణయాలు ఈ వారంలో తీసుకున్నట్లయితే చక్కని భవిష్యత్తు ఉంటుందని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఈ వారం ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బకాయిలు కానీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంది. అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వం జరగడంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ శనేశ్వర ధ్యానంతో పాటు బృహస్పతి ధ్యానం కూడా నిత్యం చేయండి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు కొంతవరకు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక రకమైనటువంటి మీ యొక్క అవివేకం కావచ్చు, లేదా అనాలోచిత నిర్ణయం వల్ల ఒక మంచి అవకాశాన్ని కూడా చేజార్చుకునే అవకాశం కూడా కనపడుతుంది. కనుక ఒకరి సలహా తీసుకోవాలి. ఆత్మీయుల యొక్క శ్రేయోభిలాష సలహా తీసుకోవడంలో మాత్రం అనవసరమైనటువంటి అహంభావాన్ని, లేనిపోయినటువంటి గాంభీర్యాన్ని ప్రదర్శించకుండా ఒకరికి అనుకూలంగా ఉండి మీకు ఎదుటివారిని అనుకూలంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను ఈ వారం మీరు పొందుతారు. ఇక వివాహ ప్రయత్నాలకు చక్కగా సాఫీగా జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏ పని చేసినా కానీ 1-2 సార్లు ఆలోచన చేసి చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చక్కని ధైర్యము, ఒక పట్టుదల కలిగి ఉంటారు. ఈ వారం అంతా కూడా విలాసవంతమైన ఒక రకమైన ఆనందదాయకమైన జీవితాన్ని గడపాలని ఆలోచన చేస్తారు. తాము ఇష్టపడినటువంటి వివాహం చేసుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తారు. అందులో సఫలీకృతం అవుతారని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక మాతృ సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు, తల్లికి అనారోగ్యం కానీ లేదా స్థిర చరాస్తుల విషయాలలో చిన్న ఇబ్బందులు, ఎవరికి ఏమి చెప్పాలన్నా ఇబ్బందికరమైన మారటం, అందరూ తనవారే, ఎవరికి సర్ది చెప్పాలన్నా కూడా కష్టమైనటువంటి పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధనం మాత్రం కాస్త విరివిగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్ర పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి సందేహాస్పదమైనటువంటి వాతావరణం మీలో ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని కూడా అనుమానాస్పదంగా చూడటం, ఈ పని చేయాలా చేయకూడదా, ఈ రకమైన ఒక మీమాంస ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో ఏర్పడినటువంటి చిన్న విభేదాలు, తన సంతానం మధ్యలో ఏర్పడినటువంటి విభేదాలు కానీ లేదా వ్యాపార భాగస్వాముల మధ్య ఏర్పడిన విభేదాలు కానీ వీటన్నింటినీ కూడా సర్దటానికి, వీటన్నింటినీ కూడా సర్ది చెప్పి మీ యొక్క కుటుంబ బాధ్యతను, కుటుంబం యొక్క గౌరవాన్ని నిలపాలనేటువంటి ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు. అందులో కొంతవరకు సఫలమవుతారు. ఇక తమ ఆరోగ్య విషయంలో అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చక్కగా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి కాలయాపన మాత్రం పనికిరాదు సుమ. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, ప్రభుత్వపరంగా మీకు చెందాల్సినటువంటి లాభాలు కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగం కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి కొంత ధనాదాయం కానీ, లేదా ప్రమోషన్లు కానీ, ఇవన్నీ కూడా ఈ వారంలో భవిష్యత్తులో మీకు సాఫల్యత ఏర్పడబోతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకొని ఆనందిస్తారు. దానికి కావలసినటువంటి ఒక మార్గాన్ని కూడా సులభం చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వైద్యపరమైనటువంటి ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఏదో ఒక విశ్రాంతి తీసుకోవాలి. కాస్త ఈ యొక్క విపరీతమైనటువంటి ఈ బిజీ నుండి కాస్త పక్కకు ఉండాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు కూడా చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము అలాగే వీలైతే దుర్గా స్తోత్ర నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందండి. ఇవి ఈ వారం మేషాది 12 రాశుల వారికి నాకు తెలిసినంత వరకు గ్రహస్థితి ఆధారంగా తెలిపే ప్రయత్నం చేశాను. ఇంకా చక్కని ఉత్తమ ఫలితాలు పొంది మీరు ఈ వారం అంతా కూడా
చక్కగా ఆయురారోగ్యాలతో ఆనందదాయకంగా ప్రశాంతమైన మనస్సు జీవితం మీకు లభించాలని శ్రీహప్పతిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.